guys, welcome back to Sri Vaishnav Properties. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అయ్యప్ప నగర్ లొకేషన్లో ఉన్నానండి. విజయవాడలో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్. ఇది కూడా మనకి ఆటో నగర్ గేట్కి దగ్గరగా వస్తుంది. ఈ వీడియోలో అనేది మనకి 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. మొత్తం 10 ఫ్లాట్లు అండి, 5 ఫ్లోర్స్. అయితే వన్ సైడ్ వచ్చేవాడి 2 BHK, ఇంకో సైడ్ 3 BHK ఉంటాయి. 3 BHK అయితే 3rd and 5th ఫ్లోర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వస్తాయండి. ఫ్లాట్ చూపించే ముందు వీళ్ళు లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. 2 ఫ్లాట్లకి మధ్యలో ఆస్పాన్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అనేది చేయించడం జరిగింది. అలాగే 2 ఫ్లాట్లకి మధ్యలో కామన్ కారిడార్ స్పేస్ చూడొచ్చు. అలాగే ఒకసారి స్టేర్ కేస్ కూడా గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి. ఇది ఫ్లాట్కి ఇది సింహద్వారము, మెయిన్ ఎంట్రన్స్, మంచి టేక్వుడ్ యూస్ చేసి చేయించిన డోరు, సింపుల్ అండ్ నీట్ డిజైన్తో చేయించిన డోర్ అండి. చూసారు కదండి డోర్. ఇంక లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లివింగ్ స్పేస్ వస్తుందండి. ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. ఈ సైడ్ అంతా లివింగ్ స్పేస్ వస్తుంది. ఇక్కడైతే మనం టీవీ యూనిట్ చేయించుకోవచ్చండి. వీళ్ళైతే కబోర్డ్ వర్క్స్ లేకుండా సేల్ చేస్తున్నారు మీ ఫ్లాట్స్. సో కబోర్డ్స్ అనేది మన టేస్ట్కి అండ్ బడ్జెట్కి తగ్గట్టు మనం చేయించుకోవచ్చు. సో ఇదైతే లివింగ్ స్పేస్ వచ్చిందండి. ఇక్కడైతే మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ వస్తుంది. సో కంబైన్డ్ లివింగ్ అండ్ డైనింగ్ స్పేస్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఇది మనకి డైనింగ్ స్పేస్ సైడ్ వచ్చిన బాల్కనీ అండి ఇది. నెక్స్ట్ అయితే మనం కిచెన్ చూసేద్దామండి. ఇది కిచెన్ స్పేస్ వచ్చిందండి. కిచెన్ కూడా చక్కగా స్పేషియస్గా ఇచ్చారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ పాయింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే వాల్ టైల్స్ క్లాడింగ్ చేయించడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ కూడా చక్కగా సఫిషియంట్ స్పేస్ ఇచ్చారు. సో కబోర్డ్స్ చేయించుకుంటే ఫ్లాట్ అయితే చాలా అందంగా ఉంటుందండి. ఇదైతే మనకి వాష్ ఏరియా వచ్చిందండి ఈ సైడ్. ముందుగా అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. ఇక్కడైతే వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ సైడ్ వచ్చిందండి. వీళ్ళు పంపులు అయితే జాగ్వార్ యూజ్ చేశారు. కమోడ్ షింక్స్ అయితే కనుక సెరా బ్రాండెడ్ యూజ్ చేశారు. వాల్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ 5 వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. సో నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ అనేది చూద్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేవాడికి సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇదంతా కూడా సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్కి అయితే వార్డ్రోబ్స్ ఇక్కడ వచ్చినాయండి. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూసాం కదండి. థర్డ్ బెడ్రూమ్ కూడా చూద్దాము. ఇది థర్డ్ బెడ్రూమ్ వచ్చిందండి. సో ఈ బెడ్రూమ్కి వచ్చేప్పటికి వార్డ్రోబ్స్ ఇక్కడ వచ్చినాయి. అలాగే దీనికి బాత్రూమ్ వచ్చేప్పటికి కామన్గా ఇచ్చారండి, బయట ఇవ్వడం జరిగింది. ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇది కూడా మీరు గమనించవచ్చు. బ్రాస్ లాక్ సిస్టమ్స్ అంతా ఈ ఇచ్చారు. హ్యాండిల్స్ కానీ ఏదైనా సరే బ్రాస్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, చూసారు కదండి, ప్రాపర్టీ అయితే చాలా చక్కగా ఉంది. 3 BHK ఫ్లాట్ ఇది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేపాటికి అయ్యప్ప నగర్ అండి. మనకి బందరోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది టోటల్ వచ్చేపాటికి 1600 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1231 SFT వస్తుంది. UDS 58 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ అయితే 5000 చెప్తున్నారండి SFTకి. కబోర్డ్ వర్క్స్ లేకుండా ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఇలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మీకోసం మంచి ప్రాపర్టీస్ ఎతికి మీరు సొంతం చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. మీరు కొన్నదాని దగ్గరే కాదండి, మీ అగ్రిమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ప్రతి దాంట్లో మీకు మేము తోడుంటాము. ఇది మీరు అందరూ గమనించి మా కమిషన్ విషయంలో కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.